ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మాదిగ సంఘాలు ధన్యవాదాలు తెలిపారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని తెలియజేశారు. తెలంగాణలోని వివిధ జిల్లాల మాదిగ ప్రతినిధుల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. సుప్రీం తీర్పుపై మాదిగ సామాజిక వర్గం హర్షం వ్యక్తం చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన కొందరు వ్యక్తులు రాజకీయ పార్టీలతో చేరి మోసం చేశారని ఆరోపించారు. ఈ సభ్య సమాజం మొత్తం మాకు అండగా నిలబడడం వల్ల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఈ గొప్ప తీర్పుని మొత్తం మాదిగ సమాజం స్వాగతిస్తూ ఎస్సీలో ఉన్నటువంటి మిగిలిన మా మాల సోదరులు కానీ మిగిలిన వర్గాలందరికీ కూడా మన భవిష్యత్తు రాజ్యాధికారంలోకి పోవడానికి ఐక్యంగా ముందుకెళ్దాం. ఇక ఈ ప్రయాణాన్ని ఇతరులతో ఆపి అన్నదమ్ములుగా సమానంగా పంచుకోమని ఈ దేశంలో ఉన్న అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరు గౌరవించాలని కోరుకుంటూ ఈ ఉద్యమంలో మాదిగ జాతిని అంధకారంలోకి నెట్టడానికి అనాలోచిత అప్రమాణికమైనటువంటి నిర్ణయాలతో మాదిగ దండోరా ఉద్యమాన్ని నడిపినటువంటి మందకృష్ణ మాదిగ కుట్రల నుంచి ఈ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో మేము బయటపడాలని సంతోషిస్తా ఉన్నాం. ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ సుదీర్ఘ మా పోరాటంలో